మరొకసారి ఈ యొక్క సైన్స్ అండ్ సైన్స్ విజ్ఞానము మరియు సూచనలు అనేటువంటి ప్రోగ్రాములు మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు కూడా మనతో సహోదరులు రూబెన్ గారు ఉన్నారు. ఈరోజు మనం దేని గురించి చూడబోతున్నామంటే గత ఎపిసోడ్ కొనసాగింపు. మనం ముందుగానే 3 ఎపిసోడ్లు చూసి ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం దేని గురించి చూశామన్నట్టయితే ఈ మహావ్యాకోచము సిద్ధాంతాన్ని చూశాం. ఈ మహావ్యాకోచము బిగ్ బ్యాంగ్ థియరీ అని ఆంగ్లంలో చెప్తారు. ఈ మహావ్యాకోచము ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ స్థలం ఎక్కడ, ఏ సమయము, వీటన్నిటికీ వాళ్ళ దగ్గర జవాబు లేదు. అయితే అది జరిగినట్టుగా చెప్పబడింది. దాని ఆధారముగా వారు తయారు చేసినటువంటి ఒక బింబము, దాని ఆధారము చేసుకున్నటువంటి ఒక ఇజం, వీటన్నిటిని గురించి చూశాం. వీటికైన జవాబులు మనం చూడబోతున్నాం అని చెప్పే గత ఎపిసోడ్లో ముగించాం. ఇప్పుడు మనము దీనికైన జవాబేంటి అనేటువంటిది మనం చూడబోతున్నాం. వాటన్నిటికీ కూడా మనకి జవాబునివ్వడానికి, ఇటువంటి సంగతులు తెలియజేయడానికి మనతో సహోదరులు రూబెన్ వచ్చి ఉన్నారు. ఆయన ఒక మంచి దేవుని మనిషి, దేవుని కొరకు ఎంతో వైరాగ్యంగా ఉన్నారు. ఇటువంటి సంగతులు అనేక చోట్ల తెలియజేయాలని వాంఛ కలిగి ఉన్నారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. కార్యక్రమంలోనికి వెళదాం రండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మన ప్రోగ్రామ్స్ ఒక్కొక్కదానికి మంచి రెస్పాన్స్ ఉంటుందని ప్రభువులో నమ్ముతున్నాను. ఇప్పుడు మనం ఈ 4th ఎపిసోడ్లోకి వచ్చాము. ఇది గత ఎపిసోడ్ యొక్క కొనసాగింపు. ఇంకొకటి ఎక్కడ ఆపేమో అక్కడి నుంచి కొనసాగించుదాం. ఇప్పుడేంటంటే ఈ మహావ్యాకోచము బిగ్ బ్యాంగ్ థియరీ, అందులో ఉండే ప్రశ్నలతో మనం ముగించాం. సో వాళ్ళ దగ్గర జవాబు లేదు, మన దగ్గర జవాబుంది. మా కొరకు అక్కడి నుండి మీరు స్టార్ట్ చేసి దీని స్థలము, దీని సంబంధిత విషయాలు ఎలా ఏమి తెలియజేస్తున్నాయి, తర్వాత ఆ స్టీఫెన్ హాకింగ్స్. అలాగే నేనొక విషయాన్ని షేర్ చేయాలనుకున్నాను. ఏంటంటే స్టీఫెన్ హాకింగ్స్కి జవాబిచ్చే స్థాయికి ఒకవేళ అందరూ అనొచ్చు, వీళ్ళెంత పెద్ద సైంటిస్ట్లా, ఆయనెంతగా సాధించాడు అనేవి చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయనకి సమాధానమిచ్చే ప్రోగ్రాం కాదిది. ఎంతవరకు అని అడిగినట్లయితే ఆయన యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని చెప్పేంతవరకు ఇది అటువంటి ప్రోగ్రాము. వాటికైన సమాధానం ఇవ్వడానికి నేను చేయడం లేదు. నాకు ఎందుకు ఈ ప్రోగ్రాం అనేదానిలో నా వైపు నుండి అడిగితే నేనేం చెప్తానంటే, ఆయన చివరి బుక్ దేవుడు లేడు అని అంటాడు. అంటే ఆ పుస్తకంలో దేర్ ఇస్ నో గాడ్ అని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. గ్రావిటీ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్, గ్రావిటీ వల్ల అన్నీ ఏర్పడ్డాయి అని చాలా స్ట్రాంగ్గా చెప్పి అది ముగించాడు. అది ముగించేప్పుడు దేర్ ఇస్ నో గాడ్ అని ముగించాడు. అవునా? కరెక్ట్. ఈ లైన్ ముగించకుండా ఉండుంటే ఈ ప్రోగ్రామే వద్దనుకునేవాణ్ణి. కరెక్ట్. నేను ఎప్పుడైతే నా దేవుడు లేడని ఆయన చెప్పాడో, దేర్ ఇస్ నో గాడ్ అని చెప్పాడు, ఉన్నాడని చెప్పడం నా యొక్క పనే కదా, నా యొక్క బాధ్యత ఉన్నాడన్నందుకు. అందులకు ఇది సమాధానంగా ఉంటుందన్నందుకే ఈ ప్రోగ్రాం. ఖచ్చితంగా. సో ఇది మనిద్దరమును తెలుసుకోవడానికి కాదు. ఈరోజు విజ్ఞాన ప్రపంచంలో ఉన్న యంగ్స్టర్స్, అనేక ఆధ్యాత్మిక క్రైస్తవులై బైబిల్ చదువుతూ చర్చికి వెళ్లే ఈ పిల్లలకే మీరు పోయినసారి చెప్పారు కదా, టీనేజ్లో ఉన్న వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. మనమందులో అంత డీప్గా వెళ్ళలేదు. ఈ 13 to 30లో ఉండేటువంటి టీనేజ్ పీపుల్, వీళ్ళందరికీ దేవుడున్నాడనేటువంటిది నమ్మకం. అయితే ఆధారం ఉందా అని అడిగితే వీళ్ళ దగ్గర మాట్లాడలేరు. ప్రత్యేకంగా ఎస్పెషల్లీ స్కూల్లో చదివే పిల్లలు ఈ విధంగా ఆ విద్యలో మరి ఎవల్యూషనే మ్యాక్సిమం టీచ్ చేస్తున్నారు. అప్పుడు దేవుణ్ణి నమ్మేటువంటి ఒక బిలీవర్, ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారంటే వారు ఏదో ఒక మూఢనమ్మకంతో ఉన్న నమ్మకం ఈ లోకం క్రియేట్ చేసి పెట్టింది. దానికి ముఖ్యమైన కారణం ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ, సైన్స్. ఎగ్జాక్ట్లీ. అటువంటి ఒక బింబము లేక అటువంటి బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసి ఉంచారు. వాళ్ళు ఇటువంటి ప్రశ్నలన్నీ ఎదుర్కొనేప్పుడు ఎటువంటి నిర్వచనం తెలిసుండాలి, ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేటువంటిది ఈ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెంట్ తలంపు. నేనెంతో సంతోషపడతాను ఇప్పుడు మీరు ఇది చెప్పినందుకు. ఎందుకంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, సంఘంలో చెప్తున్నాం బైబిల్ ఉంది, అన్నీ నమ్ముతున్నారు. వీళ్ళు నమ్మకుండా కాదు, విశ్వసిస్తున్నారు. విశ్వాసమే ముఖ్యం. అయితే కొందరు ఏదో ఇప్పుడు ఇదే చూడండి, మహావ్యాకోచాన్ని చూడండి, లేని ఒక విషయాన్ని ఉన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించేశారు, ఒక బింబము ఏర్పరిచారు. ఒక లేని విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అదిను మేము చెప్పేదే కరెక్టు, చూసారా అన్నట్టు. యాక్చువల్గా జవాబు ఉండదు. ఎన్నో ప్రశ్నలున్నాయి. ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది కొన్ని ప్రశ్నలు మాత్రమే చూసాం. ఇలాగా ఎన్నో ప్రశ్నలున్నాయి. నేను చదివిన దాంట్లోనే గ్యాస్ కంపోజిషన్ అనేది ఉంది. అన్నీ ఒక దగ్గర పేలితే అన్ని ప్లానెట్స్లో ఒకే గ్యాస్ ఉండాలి కదా. అవును. అయితే భూమిలో ఉండే ఈ కంపోజిషన్, గ్యాస్ యొక్క కంపోజిషన్, చంద్రుల్లో ఉండే కాంపోజిషన్, వేరే వేరే గ్రహాల్లో ఉండే కాంపోజిషన్ అంతా డిఫరెంట్.
ఇలా పలు ప్రశ్నలున్నాయి. ప్రత్యేకించి ముఖ్యమైన ప్రశ్నలే పోయిన ఎపిసోడ్లో మనం చూసాం. యవనస్తులకి చెప్తున్నాం, ఈ ప్రోగ్రాం కొనసాగింపుగా చూడండి, మీకు ప్రత్యేకించి ఎక్స్క్లూజివ్లీ ఫర్ యంగ్స్టర్స్. మిమ్మల్ని ఎవరు ఏ ప్రశ్న అడిగినా మీరు జవాబిచ్చేవాళ్ళగా ఉండాలి. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది నిజము, సత్యము, బైబిల్లో ఉండేటువంటిది. మీరు అనుసరించే దేవుడు సత్యము, ఆయన మార్గము సత్యమై ఉన్నాడు. సో యూ డోంట్ నీడ్ టు హెసిటేట్. ఒకవేళ మీకు ఏవైనా ప్రశ్నలున్నట్టయితే కమెంట్లో రాయండి మీ ప్రశ్నలకు. మాకు తెలిసినంతవరకు సహోదరుని మూలముగా దేవుడు సహాయపడతాడు, మీకు సమాధానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, చివరి 30 సంవత్సరాలుగా పెద్ద బ్రాండ్ వారు, పెద్ద సైంటిస్ట్ కూడా లేదని నేను చెప్పను. అయితే పెద్ద బ్రాండ్ అని చూస్తే స్టీఫెన్ హాకింగ్స్. ఓకే. ఈయన చివరిగా మనం చెప్పినట్టు ఆ బుక్లో రాశాడు, దేర్ ఇస్ నో గాడ్ అని కాన్ఫిడెంట్గా గ్రావిటీ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అనేది చెప్పి ముగించాడు. ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళు చేసే అపోహలను చూసి ఒక బ్రిలియంట్ మ్యాథమెటిషియన్, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో PhD ముగించిన ఒక మ్యాథమెటిషియన్ బుక్ రాస్తున్నాడు, ఏథిజం అండ్ ఇట్స్ సైంటిఫిక్ ప్రిటెన్షన్స్. ఓకే. నాస్తికత్వం, దాని యొక్క విజ్ఞాన వ్యాజములు, వారి భావనలు. విజ్ఞానాన్ని ఎగరవేస్తూ ఏథిజంని వీరు ప్రమోట్ చేస్తున్నారు అనే పుస్తకం రాసున్నాడు. ఒకవేళ చదవాలంటే ఆ బుక్ ఆన్లైన్లో ఉంది, మీరు చదవచ్చు. ఆ బుక్ ప్రధాన అంశం ఏంటంటే, దేవుడు తప్ప వేరేది చెప్పినా మేము నమ్ముతాం అంటే సైంటిఫిక్ కమ్యూనిటీ నమ్ముతుంది. ఓకే. వెదర్ ఇట్ ఈస్ ఎ బిలీఫ్ అబౌట్ బిగ్ బ్యాంగ్, అందులో ఎన్ని ప్రశ్నలున్నా, అఫ్కోర్స్ కొన్ని ప్రూఫ్లోనే నేను లేదని చెప్పడంలా, ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ మేము అది నమ్ముతాం. అంటే గాడ్ అనేవాడు లేడు, వాళ్ళకి గాడ్ లేడు. గాడ్ లేడన్నది వాళ్ళు ముమ్మాటికి నమ్ముతున్నారు. దానికి ఏ మార్గాలు ఉన్నాయో అన్నిటినీ చెప్తారు. అంటే ఇప్పుడే బిగ్ బ్యాంగ్ అనే అంటున్నారు, ఎందుకంటే జార్జ్ యొక్క థీరీను, ఆ తర్వాత వచ్చిన స్టీఫెన్ హాకింగ్ యొక్క థీరీను, హిగ్స్ లా కూడా 1930s పైనే వచ్చిందండి. అంతకుముందు దేవుడు లేడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. అన్ని కాలాల్లోనూ సాక్రటీస్ కాలం నుండి నాస్తికులు ఉంటూనే ఉన్నారు. ఆయా కాలాలలో ఎవరు దేవుడు లేడంటున్నారో, ఏవేవి లభిస్తున్నాయో వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దావీదు కాలంలోనూ ఉన్నారు కదండి, అందువల్ల రాస్తున్నాడు. అవును. సో ఆ ఒక్కొక్క కాలంలోనూ వారికి లభించే ఆ సపోర్టివ్ డాక్యుమెంట్స్ అని చెప్పుకోవచ్చు. అది అబద్ధమో లేక మాయనో దేని గురించి వాళ్ళకి చింత లేదు. దేవుడు లేడని చెప్పడానికి ఏదన్నా ఒకటి మనకు దొరికిందా, తీసుకో, వెంటనే తీసుకుని ఉపయోగిస్తున్నారు. అది యూస్ చేస్తారు. ఇప్పుడు చివరి 30 సంవత్సరాల్లో స్టీఫెన్ హాకింగ్స్ ని చేర్చుకున్నారు. ఇంకా సైన్స్ చేర్చాం. సైన్స్ స్టీఫెన్ హాకింగ్స్ అనే కంటే మనం విజ్ఞానాన్ని పక్కన చేర్చుకున్నాం. దీనికి ప్రతిస్పందనగానే ఈయన ఈ బుక్ రాస్తున్నాడు, ఓకే. ఏథిజం అండ్ ఇట్స్ సైంటిఫిక్ ప్రిటెన్షన్స్. రైట్. ఇందులో బ్రిలియంట్ అయిన ఒక Q&A సెషన్ ప్రిపేర్ చేస్తున్నాడు. రైట్. ఓకే. హాకింగ్ ఏవేవి బిగ్ బ్యాంగ్లో జరిగిందని చెప్పి ఆయన థియరీలో ప్రపోజ్ చేశాడో అది ఎంతో సింప్లిఫై చేసి ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక 10 Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ గా మారుస్తున్నాడు. ప్రశ్న సమాధానం ఆయనే ఇది తయారు చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఉద్దేశాలను నుంచుకొని ఆయనకి ప్రశ్నలు వేస్తున్నట్టుగా, ఆయన ప్రశ్న అడిగి జవాబు చెప్పేలాగా, ఆయన దగ్గర ప్రశ్న అడిగేలాగా, ఆయన చెప్పిన అనాలజీ అట్లే తీసుకుని సింప్లిఫై చేసి ఈయన ఇస్తున్నాడు. ఓకే. ఆ క్వశ్చన్ ఆన్సర్ని మనం చూద్దాం. ఓకే. ఎక్కడ నుండి మన యూనివర్స్ పుట్టుకొచ్చింది? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ ప్రపంచము ఎక్కడి నుండి తయారైంది? దానికి హాకింగ్ థియరీ నుండి హాకింగ్ చెప్పే బదులు అదొచ్చి ఒక చిన్న యూనివర్స్ నుండి, మినీ యూనివర్స్ నుండి పెద్ద యూనివర్స్ తయారైంది. ఓకే. రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇంత పెద్ద యూనివర్స్కి కారణం చిన్న యూనివర్స్, సింగులారిటీ అని చెప్తారు. ఓకే. ఆ చిన్న యూనివర్స్ ఎంత పెద్దగా ఉందంటే మనము ఈ కోడిగుడ్డంత సైజ్. ఓకే. రైట్. కోడిగుడ్డు సైజులో ఉందన్నదే ఈయన యొక్క స్టీఫెన్ హాకింగ్స్ యొక్క బిలీఫ్. రైట్. బేస్డ్ ఆన్ బిగ్ బ్యాంగ్. నౌ నోట్ ద వర్డ్ బిలీఫ్, నమ్మకము. తర్వాత చిన్న యూనివర్స్ ఎంత సైజ్ అని అడుగుతూ దానికి జవాబుగా కోడిగుడ్డు అంత సైజులో ఉండింది అని చెప్తున్నాడు. ఈ చిన్న యూనివర్స్ అంటున్నారు కదా, అది ఎక్కడ ఉండింది? స్టీఫెన్ హాకింగ్స్ అడుగుతున్నాడు. ఈయన అడుగుతున్నాడు, ఎందుకంటే ఆయన ముందుగానే జవాబు ఇచ్చి వెళ్ళాడు కాబట్టి. అవును. అలా ఈయన ప్రశ్నిస్తాడు. సిరీస్ నుండి ఈయన ప్రశ్నిస్తున్నాడు, కానీ అతని జవాబు అది ఒక దగ్గర ఉండింది, అయితే స్పేస్ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు. అది ఎక్కడుందని అడిగితే అదొక స్థలంలో ఉండింది, అయితే ఆ స్థలం అన్నది లేదు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం స్థలమే విస్ఫోటనం తర్వాత వచ్చింది. విస్ఫోటనానికి ముందుగా చిన్న యూనివర్స్ ఎక్కడుందని అడిగితే అదొక స్థలంలో ఉండింది, అయితే అప్పుడు ఆ స్థలం ఎగ్జిస్ట్ కాలేదు. ఆ స్థలం అప్పుడు లేదు. స్థలము లేని చోట స్థలం ఉండింది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? ఇదే స్టీఫెన్ హాకింగ్స్ థియరీ. తర్వాత ఎప్పుడు ఉండింది అనేది తర్వాత క్వశ్చన్, తర్వాత ప్రశ్న. అందుకైన జవాబు, టైం అన్నది ఎగ్జిస్ట్ కాని ఒక టైంలో ఆ చిన్న యూనివర్స్ ఉండింది.
తర్వాత జవాబు. ఆ మహావ్యాకోచము తర్వాతనే టైం వచ్చిందన్నది ఆయన చెప్తున్నాడు. ఆ థియరీలో చెప్తున్నాడు. కానీ ఆయనే చెప్తున్నాడు, ఇదెప్పుడు జరిగిందంటే టైం లేని కాలంలో జరిగింది అంటున్నాడు. టైం లేని కాలాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? లేదు, నాకెలా తెలుసండి? స్టీఫెన్ హాకింగ్ అడిగిన దాంట్లో ఇంత కన్ఫ్యూషన్ ఉంటే రైట్. మీరు ఆ మినీ యూనివర్స్ అంటున్నారు కదా, గుడ్డు సైజులో ఉన్న యూనివర్స్, అది ఎక్కడి నుండి వచ్చిందని మరో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే. ఇట్ డింట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్, ఇట్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. అది తనంతటే వచ్చింది, స్వయంగా అక్కడే ఉండింది. స్వయంగా అక్కడ ఉండింది. ఎక్కడ ఉందన్నందుకు వీ హ్యావ్ నో ఆన్సర్. ఎప్పుడు ఉందన్నందుకు టైం లేదు, కానీ ఉండింది. ఎలా వచ్చిందని అడిగితే చిన్న గుడ్డులో నుండి వచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఆ చిన్న గుడ్డు ఎప్పుడొచ్చిందని అడిగితే అది అక్కడే ఉండింది. తర్వాత ఇప్పుడున్న యూనివర్స్ ఎలా వచ్చింది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ చిన్న గుడ్డు అట్లే కొంచెం కొంచెంగా పెద్దదయ్యి ఇప్పుడున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, ఆకాశం అన్నీ వచ్చాయి. అందులో నుండి పేలి వచ్చింది. అలా పేలి వచ్చింది అంటున్నారు. ఓకే. అట్లే ఎక్స్పెండ్ అయ్యి ఇప్పటి వరకు వచ్చింది. అంటే అది ఎలాగంటే ఒక గుడ్డు లోపల నుండి పగిలితే ఆ కోడిపిల్ల అనేది బయటికి రావాలి. కాకి గుడ్డు పగిలితే కాకిపిల్ల బయటకొస్తుంది. అయితే ఈ గుడ్డు పగలడం వల్ల సూర్యుడు రావడమైంది, చంద్రుడు రావడమైంది, నక్షత్రాలొచ్చాయి, భూమి వచ్చింది, ఆకాశం వచ్చింది. ఇదంతా కూడా అందులో పగిలి వచ్చింది. అప్పుడు అది ఎక్కడ ఉండిందని తెలీదు, ఎప్పుడుందని తెలీదు, ఏ సమయంలో ఉందని తెలీదు. రైట్. సరే, అందులో ఏముండింది అని అడిగితే అందులో నథింగ్, ఏం లేదు లోపల. ఆ బ్రదర్ ఏం చెప్పదలుస్తున్నారంటే తల్లి కడుపులో అండాశయం లోపల వీర్యకణాలు కలిస్తే బిడ్డ బయటకొస్తుంది. అయితే ఇందులో ఏమీ లేదు, అయితే పగిలి వచ్చిందని చెప్తున్నాడు. కరెక్టే కదా? అవును. తర్వాత చివరి ప్రశ్న, నథింగ్ అంటే ఏంటని అడిగితే అది కూడా తెలీదు. అది కూడా నథింగ్. నథింగ్ ఏంటని అడిగితే నథింగ్. నథింగ్ ఏంటంటే నథింగ్. రైట్. దీనినే ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టీఫెన్ హాకింగ్ యొక్క థియరీని ఇది మామూలు వ్యక్తి రాయలేదు. హీఈస్ ఎ బ్రిలియంట్ మ్యాథమెటిషియన్. ఆయన రాసిన బుక్లో ఆయన అనాలిసిస్ చేసి బాగా రీసెర్చ్ చేసి రాసిన Q&A యొక్క షార్ట్ ఫామ్ని మనం డిస్కస్ చేశాం. ఇది వినేప్పుడు నాకేమనిపిస్తుందంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతులందరూ కూడా లేచి నిలబడి, అంతమంది చేరి నిలబడి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అమాంతంగా అక్కడికి ఒక మద్యం సేవించినోడు ఒక కవిత్వం ఒకటి చెప్తున్నాడనుకోండి, అంతమంది ఏమంటారంటే చూడండి తాగినోడు ఎంత చక్కగా కవిత్వం చెప్తున్నాడు అని అంటారు. అతను తాగినోడు అతనేదో వాగుతున్నాడు, పద్ధతి ఉండదు, ఏదో కవిత్వం చెప్తున్నాడు, అందులో నిజముందా, ఊహ కలిసి ఉందా, ఇక అవ్వ జాబిలీలో ముద్ద పెట్టిందా, ఏం చెప్తున్నాడనేటువంటి వ్యాజ్యమే లేదు. ఇంతమంది జ్ఞానులు చెప్పేది ముఖ్యం కాదు. అమాంతంగా ఒక వ్యక్తి తాగినోడో లేదా అక్కడున్న వ్యక్తి అట్రాక్ట్ అవుతున్నాడు కదా. కాలాకాలములుగా దాదాపు ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో రీతిలో అధ్యయనం చేసిన విజ్ఞానవేత్తలు, ప్రజల శ్రేయస్సు కోరిన వారెందరో, నేను చెప్పేది క్రైస్తవులు మాత్రం కాదు, నేను చెప్పేది ప్రపంచంలో ఉన్న వారందరూ, దేవుడున్నాడనేటువంటిది ఒప్పుకున్న ఒకే ఒక మనిషి ఎటువంటి ఆధారము లేకుండా చెప్పిన ఆ మాటను ఈ మీడియాను, ఈ రోజున్న సైంటిస్టులను ఇది ఎత్తి పట్టుకుని ఈరోజు దేవుడు లేడనేటువంటి మాయను సృష్టించారు. చూసారా? కరెక్ట్ కదా? అదొక బింబము బ్రాండ్గా చేసేశారు. ఇందులో మరొకటి, హాకింగ్ ఏం చేశాడన్నది మన ఎవరికీ తెలియదు. కరెక్ట్? అవును. ఆయన రీసెర్చ్ ఏంటన్నది మనకు తెలియదు. అయితే హాకింగ్ యొక్క బింబమే తెలుస్తుంది. ఆయన చెప్తే కరెక్ట్గానే ఉంటుందండి. ఈరోజు అలాగే చాలామంది ఆయన ఏం చెప్తున్నాడనేది ముఖ్యం కాదు, చెప్పింది ఎవరు, ఆయన చెప్తే సరిగ్గానే ఉంటది. అలాగైపోయింది ఈరోజు. అవునండి. సరే, ఇప్పుడు ఇందులో మీరొకటి చెప్తున్నప్పుడు ఇంకొక విషయం నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది మీరు చెప్తుంటే. ఆ హాకిన్స్ చెప్పాడు గదా ఈ గుడ్డులాగా ఉండిందని, అది షేప్ను గుచ్చి చెప్తూ వేరొక షేప్ అన్నట్టుగా మీరు ఏదో చెప్తూ ఉండారు. ఆ యొక్క గుడ్డులాగా ఉందన్నాను కదా, దానికి ఎన్ని డైమెన్షన్స్ అనే క్వశ్చన్. అతను రాసినతనే చెప్పిన విషయం 4 డైమెన్షన్స్ అన్నాడు. ఎలా 4 డైమెన్షన్స్ అంటే 3తో 1 చేరుస్తే 4 డైమెన్షన్ అన్నాడు. ఆ 3తో మనమే యాడ్ చేసుకోవాలి, మనమే యాడ్ చేయాలి. ఓకే. అయితే దీనికి డైమెన్షన్ లేదు గదా. ఇప్పుడు మనకుండేటువంటి ఈ గుండ్రాకారానికి దీనికొచ్చి మనం ఏది డిఫైన్ చేయాలన్నా కష్టం. మీకు 4 రావాలంటే 3 + 1 4. ఎలాగొచ్చిందంటే దానికి జవాబు లేదు. 1 చేర్చుకోవడమే. ఆ 1 ఎవరు చేర్చాలి, ఎక్కడి నుండి ఎలాగ చేర్చాలి, ఏది కూడా లేదు. మీరు ఎలాగన్నా చేర్చండి. ఓకే, రైట్. అయితే ఇవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు. మేం మాట్లాడేది కావాలంటే మీరు అర్థం చేసుకోవాలనే అర్థమయ్యే భాషలో ఎంతో సులువుగా మీకు చెప్తూ ఉన్నాం. పోయిన దీనిలో బ్రదర్ చక్కగా ఒక మాట చెప్పారు. అంటే సైంటిస్టులు మాటలతో ఆడుకుంటారని చెప్పి, మాటలను వాళ్ళు ప్రయోగించే వారి యొక్క మాటలు ఎంతో వ్యత్యాసంగా వాడుతున్నప్పుడు మన ప్రజలు, నేను ఉదాహరణకు చెప్తుంటాను ఏంటంటే, డాక్టర్ దగ్గరికెళ్తే హెపటైటిస్ బి అని చెప్తాడు,
హెపటైటిస్ బి అంటే మనం ఏమనుకుంటున్నామంటే మన లోకంలో ఉండే 1,00,00,000 మంది ప్రజల్లో ఒకరికే వ్యాధి వస్తుంది కాబోలు, నాకొచ్చింది అంటూ గర్వకారణంగా చెప్తూ ఎవరికీ రాదు, యాక్చువల్గా అది పచ్చకామర్లు అంటారు. అలా మనం చెప్పడానికి బదులుగా హెపటైటిస్ బి అంటే ఆ, వ్యాధి యొక్క ఇదే గొప్పగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు చెప్పలేనటువంటి విషయాలు సైంటిఫిక్ టర్మ్స్లో పెద్దగా చెప్తున్నప్పుడు ఒక లిమిట్కి పైన ఉన్న ప్రజలకి అది అర్థం కాక అంగీకరిస్తున్నారు. నేను అలా అనుకుంటున్నా. అన్నీ అర్థమైతే ఆయనకి ఏంటి మర్యాద? అవునా? కరెక్ట్. అర్థం కాకపోవడం వల్ల అవునండి, అయ్యగారు చెప్తే సరేనండి కరెక్ట్గా ఉంటుంది. అనేటువంటి ఒక నిర్ధారణకు వస్తున్నారు. సో ఇప్పుడు దీనికైన జవాబు ఇది ఏది కూడా ఆయన చెప్పిన దాన్ని బట్టి జవాబు లేని ప్రశ్నలు. ఇవన్నీ కూడా వచ్చి ఎనిగ్మాస్, ఆన్సర్ లేని క్వశ్చన్స్కి వీరేం చెప్తారంటే ఫ్యూచర్లో కనిపెడతామంటారు. దీని తర్వాత మేము కనిపెడతాం. దీనికి పైన కనిపెడతాం, అయితే దేవుడు లేడన్నది స్ట్రాంగ్గా చెప్తారు. ఇప్పుడు జవాబు లేదు. ఇప్పుడు మీరు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. ఇప్పుడు లేదు. అయితే ఒకరోజు వస్తుంది, సరే మా దగ్గర ఇప్పుడు జవాబుంది అని చెప్పే దేవుని గురించి చెప్తే అది మాత్రం కాదు. ఓకే, మీరేదైనా చెప్పండి, మేము నమ్ముతాం, ఎక్సెప్ట్ గాడ్. ఎక్సెప్ట్ గాడ్. మిగతావన్నీ దే ఆర్ రెడీ టు ఎక్సెప్ట్. నేను చెప్పాను కదండి, లాస్ట్ ఎపిసోడ్లో చూసాం గాడ్ పార్టికల్ అన్నది ఎందుకు వచ్చింది. ఒక నమ్మకానికి ఆధారంగా ఉంది కాబట్టి దానికి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు. సో ఇంతవరకు మనం బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క డైమెన్షన్స్ అని చూసాం, దాని యొక్క తన్మయం ఏంటనేది చూసాం. ఇంకొకటి, దీంతో బైబిల్ ఎప్పుడూ డెఫినెట్ ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర నుండే జవాబు ఇవ్వగలం. వారి దగ్గర జవాబు లేనందుకు జవాబు ఎక్కడుందో అక్కడి నుండే ఇవ్వాలి. కరెక్ట్. బైబిల్లో జవాబు ఉంది, బైబిల్లో ఉంది. దేవుడు అది మనకి రాసిచ్చాడు. దీనికి బదులు చూడాలంటే హెబ్రీయులకు 11:3, హెబ్రీయులకు 11:3. హెబ్రీయులకు 11:3 చూద్దాం. ఓకే, అందులో మొదట నేను తెలుగులో చదువుతాను, ఆ తర్వాత మన ఇంగ్లీష్లో చూద్దాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఓకే. ఇదే ఇంగ్లీష్లో కొంత క్లియర్గా ఉంది, నేను చదువుతాను. బై ఫెయిత్ వీ అండర్స్టాండ్ దట్ ద యూనివర్స్ వాస్ ఫార్మ్డ్ అట్ గాడ్స్ కమాండ్ సో దట్ వాట్ ఈస్ సీన్ వాస్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ వాట్ వాస్ విజిబుల్. ఓకే. దీనికెంతో చాలా సింప్లెస్ట్గా ఒకే ఒక వాక్యములో పరిశుద్ధాత్ముడు ఆన్సర్ చెప్పాడు పౌలు మూలంగా. మ్, ఏం చెప్తున్నాడంటే, కనబడుతున్నవి, ఈ కనులకు కనబడే విషయం ఉంది కదా, దీని నుండి ఏది తయారు కాలేదు. ఇది ఏర్పడిన స్థలం ఆత్మీయ ప్రదేశం, స్పిరిచువల్ వరల్డ్. మన లెవెల్కి కారు, బైకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్లలాగా బుద్ధిపూర్వకంగా చేస్తున్నాం. మానవ జ్ఞానంతో ఇంజనీర్స్ క్రియేట్ చేస్తున్నారు. దేవుడు ఒకరోజు ఒక టైంలో ఇటర్నిటీ నుండి ఆయన ప్లాన్ చేసి ఆయన లెవెల్కి స్పేస్, టైం, మ్యాటర్, ఎనర్జీ ఇవన్నీ అక్కడి నుండి క్రియేట్ చేశాడు. నిర్మించబడినవన్నీయును మీరు చూస్తున్న వాటి నుండి నిర్మించబడలేదు, మీరు చూడని మరొక స్థలము నుండే సృష్టించబడింది. ఒక ఉదాహరణకు, మీరు కంప్యూటర్ సమకూరుస్తున్నారంటే దాన్ని తయారు చేసేవాడు, కంప్యూటర్ని అసెంబుల్ చేసిన వాళ్ళు అందరూ లోపల ఉండరు గాని కంప్యూటర్ బయటే ఉండగలరు. కంప్యూటర్ లోన ఉండి కంప్యూటర్ని ఏం చేయలేరు, మీరు తయారు చేయలేరు. అదేవిధంగా ఈ యూనివర్స్ని తయారు చేయాలంటే సృష్టించినవాడు యూనివర్స్ లోపలుండి యూనివర్స్ను సృష్టించలేడు, యూనివర్స్ బయట నుండే సృష్టించాలి. ఆ బయటున్న వరల్డ్కి పేరే స్పిరిచువల్ వరల్డ్, ఆత్మీయ ప్రపంచం అంటున్నాము. సృష్టించబడినది, కనబడుతున్నది ఏది కూడా కనబడుతున్న వాటి వల్ల సృష్టించబడలేదు, మీరు చూడని ప్రదేశము నుండి ఒకరి చేత సృష్టించబడిందని బ్రదర్ చెప్తున్నాడు. ఎంతో చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదే అప్పుడు నథింగ్ అంటే ఇలాంటిది ఒకటి లేదు. బిగ్ బ్యాంగ్ జరిగినట్టు అనుకున్నాం. అది ఎక్కడి నుండి ఏర్పడి ఉండాలంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది స్పిరిట్ వరల్డ్ గైడెడ్ బై ది ఇన్ఫినిటీ గాడ్ ఆఫ్ ద యూనివర్స్. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అన్నది లేదు. అట్లే మీరు ఉందని చెప్పినా గాని ఇది సృష్టించబడిందంటే ఇందులో నుండి సృష్టించబడనేరదు. ఎందుకు జవాబు లేదు. అది బయట నుండే చేసి ఉండాలి. అయితే బిగ్ బ్యాంగ్ థియరీ సరికాదు, అది చెప్పాలి. ఎందుకంటే సరి అని చెప్పినట్టుగా అనుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు కాంక్రీట్ అయిన ఆన్సర్, డెఫినెటివ్ ఆన్సర్ మన దగ్గర ఉంటుంది. ఇటువంటి కాస్మోసే లేదు, అదే నథింగ్. ఇలా ఈ ప్రపంచం అన్నది లేనే లేదు. ఇది ఎక్కడ తయారైందంటే దేవుని ఆత్మచేత స్పిరిట్ వరల్డ్ నుండి తయారైంది. అదే ఈ హెబ్రీయులకు 11:3 చెప్తుంది. ఓకే, సూపర్, వెరీ గుడ్. మరొక చివరి ప్రశ్నగా ఈ ఎపిసోడ్లో మనము చూద్దామండి. ఒక 13 బిలియన్ ఇయర్స్ అని వారు చెప్తున్నారు. ఇప్పుడు మనము 6,000 సంవత్సరాలు అని మనము ఒక ఉజ్జాయింపుగా ఒక లెక్క చెప్తూ ఉన్నాము.
ఈ 13 బిలియన్ ఇయర్స్కిని 6000 అనే దానికిను మధ్యలో ఉండేటువంటి ఆ కిటుకును విడదీస్తే బాగుంటుందనుకుంటాను. రైట్. ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ఒక ఇంప్లికేషన్ అదంతా లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్టుగా హబుల్ కాన్స్టెంట్తో మనం క్యాల్కులేట్ చేసి చూస్తున్నప్పుడు ఇప్పుడు దాదాపుగా 13.8 బిలియన్ ఇయర్స్ అంటే 1380 కోట్ల సంవత్సరాలు అయ్యిందని చెప్తూ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ మనమేమనుకుంటున్నామంటే బైబిల్ వచ్చి 6000 సంవత్సరాలే అయ్యిందంటున్నారు అని చెప్తున్నాం. దీనికి మనం ఆది కాండము 2వ వచనానికి రావాలి. మ్మ్. మొదటి వచనంలో మనందరికీ తెలుసు, ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. 2వ వాక్యంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. 2వ వాక్యం మనకు తెలిసిన వాక్యమే. ఎంత ముఖ్యమైన విషయం మనం గమనించింది ఏంటంటే మొదటి వచనానికిని 2వ వచనానికిని మధ్యలో ఉండే విరామము బైబిల్ చెప్పనే లేదు. ఓకే, మొదటి వాక్యము 2వ వాక్యానికి మధ్యలో. నేనిక్కడ ఒక విషయాన్ని నమోదు చేసి రావచ్చా? చెప్పండి. గ్యాప్ థియరీ వాళ్ళు సంతోషపడిపోవద్దండి. గ్యాప్ థియరీ వస్తుంది కాబోలు మనమిదే చెప్పదలుస్తున్నామని. ఇది గ్యాప్ థియరీ కాదు, వేరొక విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాం. అదే బ్రదర్ చెప్పబోతున్నారు. చెప్పండి బ్రదర్. ఓకే, గాడ్. దీనికి ఆన్సర్ మనం కనిపెట్టాలంటే దేవుని మనం అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకుంటేనే దీని ఆన్సర్ మనం కరెక్ట్గా కనిపెట్టగలం. గాడ్ అన్నది ఎవరు అనేది మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే చూసాం. నిర్గమకాండం 3:14లో ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఎవరి యొక్క సహాయము లేకుండా తనకు తానే ఎగ్జిస్ట్ కాగల కెపాసిటీ ఉన్నటువంటి దేవునినే మనం దేవుడు అంటున్నాం. ఇదే మనం యోహాను 5:26లో చూడగలం. తండ్రి ఏలాగు తనంతట తానే జీవముగలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. అంటే దీని అర్థం గాడ్ ఎలాగ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఉన్నవానిగా ఉన్నాడో, ఆయన ఎటువంటి సహాయము లేకుండా ఎగ్జిస్ట్ కాగలడో అదేలాగా క్రీస్తు ఉన్నాడనేది దీని యొక్క ఈ వాక్యం నుండి అర్థం చేసుకోగలం. సో సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అంటే ఆయన జీవము ఆయన ఇవ్వడానికి, ఆయన జీవాన్ని ఆయనే తిరిగి పునరుద్ధరించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అదే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఎవరి సహాయము లేకుండా పుట్టగలడు, ఎవరి ప్రమేయము లేకుండా మరణించగలడు, ఎవరి సహాయం లేకుండా పునరుద్ధరించగలడు. ఎందుకంటే గాడ్. ఇప్పుడు మనం ఎవరో ఒకరి సహాయం వల్లనే పుట్టగలం భూమిలో. ఎవరనుకున్నా మనల్ని చంపగలరు భూమిలో. అయితే ఇవేవి కూడా ఆయనకి సంభవించవు. దేవునికి ఇదేది కూడా అదేది అప్లై కాదు. ఇప్పుడు మనం మొదటి ప్రశ్నకి 2వ ప్రశ్నకైన వివరణను చూస్తున్నాం. సో దేవుడే ఇది సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఇది సృష్టిస్తున్నప్పుడు 6000 సంవత్సరాలన్నది మనం చెప్పేదిగా ఉంది. మనం అర్థం చేసుకున్నాం. మనమే అర్థం చేసుకున్నాం. అయితే ఇందులో మీరు బాగా తెలుసుకోవాల్సింది భూమి యొక్క వయసు 6000 సంవత్సరాలు కాదు. కరెక్ట్. క్రియేషన్ యొక్క వయసే 6000. మానవుని వయసే 6000. అదే ఈ వృక్షాలు, చెట్లు, జాతులు ఇవన్నీ చేసింది ఆయన 6000 సంవత్సరాల నుండే. భూమి యొక్క వయస్సు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. తర్వాత వాక్యము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఫార్మ్లెస్ అని ఇంగ్లీష్లో ఉంది. అదే చెప్తున్నారు కదా. సో ఫార్మ్లెస్ అంటే దీన్ని కూడా కొంత నేను అర్థమయ్యేలాగా చెప్తాను. ఫార్మ్లెస్ అంటే ఏంటనేది. ఏంటంటే ఇప్పుడు భూమిని మన దగ్గర ఆయన ఫామ్ చేసి ఇచ్చాడు, అన్నీ రెడీ చేసి ఇచ్చాడు. అవునా? మనకు తగినట్టుగా చేసి ఇచ్చాడు. ఇప్పుడు కడుపులో బిడ్డ ఉంది. అది పూర్తిగా ఏర్పడి బయటికి రావడానికి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలలును బిడ్డ మట్టుకైతే ఫార్మ్లెస్. కరెక్ట్. అవునా? ఎగ్జాక్ట్లీ. కడుపులో ఫార్మ్లెస్గా ఉంది. అయితే అది ఫామ్ అవుతున్నది ఏంటని చూస్తే మాంసము, రక్తము, తోలు, నరాలు ఇవే ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా సోల్ అనేది ఒకటి ఉంది కదా. అప్పుడు మన చూపుకి బాడీయే ఫార్మ్లెస్, ఆయన దృష్టికి సోలే ఇంపార్టెంట్. కరెక్ట్. మన కోసం పూర్తిగా బాడీ ఫామ్ చేసి బయటికి తెస్తున్నాడు. ఆయన వరల్డ్ ఒట్టి స్పిరిట్ వరల్డ్, సోల్ వరల్డ్, ఈ బాడీ లేనిది. కరెక్ట్. నా కొరకు ఇది ఫామ్ చేసి ఇవ్వడం వల్ల. ఒకవేళ ఇది లేదంటే మెడికలీ ఫార్మ్లెస్ అని చెప్తుంటాం. కరెక్ట్. అలాగే భూమి నా చేతులకు ఇచ్చేంత వరకు అది ఫార్మ్లెస్. ఎగ్జాక్ట్లీ. నా కొరకు అది ఫామ్ చేసి ఇస్తున్నాడు. లేకపోతే అన్ని కూడా నా దృష్టికి ఫార్మ్లెస్గా ఉంది. కరెక్ట్. మార్స్ అలాగే ఉంది, వీనస్ అలాగే ఉంది, అన్ని కూడా అలాగే ఉన్నాయి. అవునా? నాకు భూమిని ఇవ్వడానికి ఆయన ఫామ్ చేసి ఇస్తున్నాడు. ఏంటంటే నా మెథడ్ కోసం, నేను సర్వైవ్ కావడానికి. గ్రావిటేషన్ ఫోర్సో అన్నీ కూడా నాకు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. అందువల్ల నేను అది ఫార్మ్లెస్ అంటున్నాను నా వ్యూలో. కరెక్ట్. అదే అక్కడ ఉంది. ఈ క్రియేషన్ అన్ని కూడా ఏర్పడి 6000 సంవత్సరాలు. అవును. అయితే దానికి ముందే భూమి ఉంది, భూమి, ఆకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. దానికి ఎన్ని మిలియన్ సంవత్సరాలు అన్నది బైబిల్ చెప్పలేదు. ఈ మిలియన్ సంవత్సరాలనే వీళ్ళు చెప్పేదంతా కూడా భూమి లెక్క ప్రకారంగా 365 ప్రపంచం ఏర్పడినప్పటి నుండి ప్రపంచ ఆరంభము మనుగడతో లెక్క వేస్తున్నారు.
365 డేస్ అంటే 1 సంవత్సరం. అప్పుడు ఈ లెక్క నుండి చూస్తే అది 13 బిలియన్ సంవత్సరాలు అయ్యింది 13 అని వీళ్ళు వేలు. చెప్తూ ఉన్నారు. ఒకవేళ వీనస్కి వెళ్తే సంవత్సరాల లెక్క వేరు, మెర్క్యూరీకి అయిన లెక్క వేరు. 365 డేస్ అవసరపడదు సూర్యుని చూడడానికి. కరెక్ట్. సరేనా? ఇలా ఒక్కొక్కదానికి సంవత్సరం లెక్క ఉన్నట్టుగా హెవెన్కి ఒక ఇయర్ లెక్క ఉంటుంది కదా. కరెక్ట్. అది మీరు ఎక్కడని ఇంకోటి చూసినట్లయితే చెప్పండి. కీర్తనలు 90వ అధ్యాయం 2వ వచనంలో చూడొచ్చు. చివరి లైన్లో యుగయుగములు నీవే దేవుడవు. ఓకే. ఇది తెలుగులో ఇలాగుంది, ఇంగ్లీష్లో చదివి చెప్తాను. ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యు ఆర్ గాడ్. ఓకే. ఎవర్ లాస్టింగ్ అంటే ఇన్ఫినిట్ పాస్ట్. ఓకే. ఇటర్నల్ అని మనం చెప్తాం. ఇటర్నల్ అని ఒక మాటలో చెప్తాం. ఆది అయిన ఆది దేవుడు. సంభూతి. తెర మీద ఉన్న గ్రాఫ్ లో చూస్తున్నట్టుగా ఇన్ఫినిటీ పాస్ట్ నుండి ఇన్ఫినిటీ ఫ్యూచర్ కి ఎగ్జిస్ట్ అయ్యే కెపాసిటీ ఉన్నవాడే దేవుడు, ఈ బైబిల్ యొక్క దేవుడు. ప్రైజ్ గాడ్ స్తోత్రం. అప్పుడు నేనొచ్చి ఆయన టైం ఫ్రేమ్నొచ్చి నేను నా టైం ఫ్రేమ్తో లెక్క వేయలేను. మనమేమనుకుంటున్నాం, మనం ఒక హబుల్స్ కాన్స్టెంట్ పెట్టుకుని లెక్క వేసుకుని 13.8 బిలియన్స్ అన్నప్పుడే వారి గర్వం తెలుస్తూ ఉంటుంది. చాలామంది మాట్లాడుతున్నప్పుడు చూస్తే పలు కోట్ల సంవత్సరాలు. ఆయన యొక్క లెక్కలో 1000 సంవత్సరంలో ఒక దినముగా ఉంది ఆయనకి. మనమేమనుకుంటున్నాం, ఇన్ని వేల సంవత్సరాలంటే దేవుడు ఇంతకాలం ఏలేడా అనుకుంటాం. అలా కాదు, ఆయనకి అది లెక్కే లేదు. ఇట్స్ నథింగ్ ఫర్ హిమ్. ఉండొచ్చు ఆయన మటుకైతే. సో ఇప్పుడు మనము సృష్టింపబడినదని వీరు చెప్తున్న సృష్టింపబడిందని చెప్పబడిన భూమి సృష్టించిన దేవుడు ఈ 13 బిలియన్ కాదు, 130 బిలియన్ సంవత్సరాలకు ముందు కూడా నిర్మించి ఉండొచ్చు. 13 బిలియన్కి 44 బిలియన్కి ఆయన డిఫరెన్స్ లేదు. ఆయనకి పెద్ద డిఫరెన్సే లేదు, మనకే డిఫరెన్స్. మనకే ఎంత పెద్ద విషయంగా చూస్తున్నాం. ఆయన లెక్కలో చూస్తున్నప్పుడు ఇట్స్ నథింగ్ ఫర్ హిమ్. సో ఈ 6000 సంవత్సరాలన్నది ఇప్పుడు మనం ముగించబోతున్నాం. ముగించక ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు నమోదు చేసి ముగించాలనుకుంటున్నా. స్టీఫెన్ హాకింగ్స్ చెప్పినటువంటి ఆ బిగ్ బ్యాంగ్ థియరీని గూర్చి ఆయనే అడిగి ప్రశ్నించిన జవాబులకు ఆయన దగ్గర సమాధానం లేదు. ఏంటంటే చూసిన ఆ బుక్లో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటికైనా అన్ని జవాబులు బైబిల్లో ఉన్నాయి. ఎప్పుడు సృష్టించబడింది, సృష్టించింది ఎవరు, ఎక్కడ సృష్టించబడింది, ఆయన ఎక్కడి నుండి సృష్టించాడు, వీటన్నిటికీ జవాబుంది. ఇది మీకు ఒకందులకు స్పష్టత, బైబిల్ నుండి ఒక స్పష్టత ఇచ్చి ఉన్నామని దేవునిలో నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇంకా కొంత సందేహం ఉంటే కమెంట్స్లో అడగండి. ఈ ప్రశ్నలకైన జవాబును కూడా మన సహోదరునితో అనేక కార్యాలు మీతో పంచుకుంటాం. మరలా దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో ఇంకొక ఇదేలాగా విజ్ఞానపూరిత ప్రశ్నలు, నాట్ ఓన్లీ అబౌట్ ద క్రియేషన్, సైన్స్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను కూడా పెట్టుకుని మనం ఈ ప్రోగ్రాంలో సహోదరుని దగ్గర అడుగుదాం. దేవుని రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.